ఇండియన్ నావీ డే వేడుకలు ఒంగోలు అంబేద్కర్ భవన్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం రజనీ కుమారి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్, నెప్పల నాగేశ్వరరావు, ఆలపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ కేశవ, కిమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకిరెడ్డి, డాక్టర్ ఏ గీత తదితరులు బాగున్నారు. ఈ 5 కళలు అనేవి కూడా మనకి అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు, అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు. ఇవి మన మనసు మీద ఎంతగానో చెడు ఫలితాలని ఇస్తుంటాయి. అటువంటి వాటిని ఎదుర్కోవడంలో ముఖ్యంగా మన లలిత కళలు ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్నారులందరికీ కూడా వారి చైల్డ్హుడ్ నుంచి కూడా ఇటువంటి లలిత కళలో ప్రవేశం కల్పించడం ద్వారా మానవతా విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా श्री महासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु शुभमस्तु। अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां आयुष्येन्द्रिये प्रतिष्ठते। धान्यं धनं दीर्घायुष्मान् भव, दीर्घसुमङ्गली भव, अखंड अष्टैश्वर आयुष आरोग्याभिवस्तु, कनक वस्तु वाहन धेनु कांचन पुत्र पौत्राभिवस्तु। गंगा अन्नपूर्णा काशी विशालाक्ष समेत काशी विश्वेश्वर अनुग्रह सम्राप्तस्तु। चंद्रार्को वंशाभिवृद्धिस्तु। ओम సెకండ్ ఇయర్లో ఉన్నా కూడా క్లాస్కి రావడం మిస్ అవ్వదు. దానికి ముఖ్యంగా నేను చెప్పే अष्टैश्वर आयुष आरोग्याभिवृद्धिस्तु। गंगा अन्नपूर्णा काशी विशालाक्ष समेत काशी विश्वेश्वर अनुग्रह प्रसाद प्रसिद्धिरस्तु। संपूर्ण ऐरारोग्य ऐश्वर्याभिवृद्धिस्तु। కూడా ఉన్నా అన్నిటికంటే కూడా పెద్దలు స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు వచ్చేసి ఉన్నారు. స్టేజ్ ముందు సీట్లో ఒక 2 నిమిషాలు వారికి వెల్కమ్ సాంగ్తో స్వాగతం పలకడం జరుగుతుంది. వారిని దయచేసి కూర్చోవలసిందిగా కోరుచు. సెలబ్రేషన్స్ ప్రారంభిస్తారు. रुद्ररूपिणी
సర్వరంగా ఆహ్వానిస్తున్నాను. వారిని డిఫెన్స్ వెటరన్ అసోసియేషన్ హాస్పిటల్కి చీఫ్ ఆఫీసర్ రాఘవరెడ్డి గారిని కోరుతున్నాను. వేదిక మీదకి సవరంగా ఆహ్వానిస్తున్నాను. వారిని మొక్కతో సత్కరించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు మన గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కానీ వీళ్ళతో ఉండే సంబంధాలతోటి ప్రతిసారి కూడా నేను కూడా రావటం మీతో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈరోజు దాని సందర్భంగా సభా అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వర గారు, రియాజ్ గారు, నాగేశ్వరరావు గారు, మన కిమ్స్ హాస్పిటల్ అంకిరెడ్డి గారు, డాక్టర్ నల్ని గారు, గీత గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొత్తం 3 ఉంటారు. ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. 3 వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా ఒక మూవీ కూడా వచ్చింది, అది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం అని చెప్పడం నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నౌకాదళాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటిని కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళలో మన వాళ్ళు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు కూడా మన టౌన్లో స్తూపం ఒకటి మన గుర్తుగా మన అందరికి కూడా గుర్తుగా ఉండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పా, ఏదో ఒక ప్లేస్ ఒక ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడదామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పారు. మీరు ఐడెంటిఫై చేశారని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రంగారాయ చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ చూసుకొని మన 5 సంవత్సరాలు గడిచిపోయి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం, ఈ రోజుకి 6 నెలలు కొత్త ప్రభుత్వం రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా నా వంతు నేను మన ఒంగోలులో కూడా నా వల్ల ఏదంతా కూడా నా సహాయం పూర్తిగా డెవలప్మెంట్ అంటే మనం ఈ విధంగా చేయాలి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇబ్బందులని కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి తప్పకుండా కూడా మెరుగైన ఒంగోలుకు తీసుకొస్తాం. మళ్ళీ పాత 14-19లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసామో దాని పద్ధతిలోనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు నాకేమో పొద్దున్న నుంచి అలపులుగా జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ పంపించి వచ్చే లోపల కొంచెం టైం అయింది. మళ్ళీ ఒక 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువసేపు ఇంత గడపలేకపోయినా అందరూ కూడా ఇదివరకు ఎప్పుడు వచ్చినా కూడా మీరు అందరూ కూడా ఎప్పుడు ఉంటారు. నేనేం కొత్త కాదు. ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా మీ అందరూ కూడా కలుసుకోవడం చూడటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్కోపంలో కూడా ఇంకా డిలే కాకుండా దాన్ని తొందరలోనే సార్ట్అవుట్ చేసి ఒక 10 రోజుల లోపల పెట్టించే మార్గం కూడా
తీసుకెళ్తామని చెప్పేసి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఒక్క ఐటమ్ ఉందండి, అది మీరు చేయగలిగింది. దామచర్ల ఆంజనేయులు గారు ఒక కాలనీ, మిలిటరీ కాలనీ కడతామని. అది ఎక్కడన్నా కానీ మీరు మరీ పేదవాళ్ళకి, ఎక్స్ సర్వీస్లో మరీ పేదవాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని ఈ సభాముఖంగా మేము ప్రార్థిస్తున్నాం. కూడా కొంచెం ఫేక్ పట్టాలన్నీ ఇచ్చారు. డబల్ ఎంట్రీలో ఉండే వాళ్ళకి యూట్యూబ్లో అన్నీ చేశారు. అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. ఎలిజిబిలిటీ జరుగుతాం. దాదాపు ఖాళీ అవుతుంది. ఇప్పుడు జర్నలిస్టులకు కావాలని అడుగుతున్నారు. అక్కడ మందానికి కూడా పేరు పెట్టేసి అక్కడ అలాట్ చేస్తాం. మీకు అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెరుగుతాయి రోడ్లు కూడా, అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు కొంచెం దూరం అనిపించినా కూడా రాబోయే రోజులు దగ్గర అవుతుంది. అవి కూడా చేస్తాం. మీరు డిస్టర్బ్ చేసుకోండి, చూస్తాం తప్పకుండా. మాకు దూరమైనా పర్లేదండి. మోర్ దాన్ 100 కట్టాల్సి కనుక మీరు ఇస్తే అక్కడ ఒక టౌన్ తయారు చేస్తాం. 100 కాదు, ఎక్కువ కావాలి. మీకు ఎంత కావాలి అంత. వాళ్ళు సెంట్లు భూమి ఇచ్చారు, మనం 2 సెంట్లు ఇస్తాం. 2 సెంట్లలో కూడా ఇవాళ అక్కడే స్టేడియం కూడా రాబోతూ ఉంది. ఆ పక్కనే ఉంటారు. దాన్ని డెవలప్ చేసుకోండి, చేద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృతజ్ఞత